Museum of Local History. Take a short peek from the bus, and then we'll go to the big migrating dune, which is about 10 miles south of here. And then after that, we'll drive through Old Skane, which is not older than Skane, but it's just called Old Skane, where you can see all the lovely seaside hotels. And then we'll go to a hotel, a really nice one, for some coffee, some tea, and some lovely Danish pastry. And from there, డెన్మార్క్లో ఒక ప్లేస్కి టూర్కి అయితే వెళ్తున్నాం ఇవాళ. టూర్లో అయితే 30 మంది ఎంతమంది ఉన్నారు, కానీ నేను లెక్క అయితే 27 మంది వచ్చారు. ఇద్దరు మిస్సింగ్ ఎటు వెళ్ళిపోయారు తెలియదు. మొత్తం అందరూ బాగా ఏజ్డ్ ఉన్నాడు, సీనియర్ సిటిజన్స్ ముసలి వాళ్ళు అందరూ. అందులో కొంతమంది బస్సు ఎక్కడానికి చాలా కష్టపడ్డారు. అక్కడికి వచ్చి ఏం చేస్తారో నాకు అర్థం కాలేదు. మరి యాక్చువల్లీ టూర్ ఏంటంటే నాకు అంత క్లారిటీ లేదు, కాకపోతే ఒక బీచ్కి తీసుకెళ్తారు డెన్మార్క్లో, అదొకటే తెలుసు అంతే. షూరెక్స్ టీమ్ వాళ్ళు కూడా అంత క్లియర్గా నాకేం చెప్పలేదు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చెప్పి. అంత బాగుంట్లు సెలవు వచ్చినప్పుడల్లా రూమ్లో ఏం పడుకుంటాం అని చెప్పి నేను సరదాగా టూర్కి వెళ్తున్నా. కాకపోతే వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారో ఏంటో ఏం చేస్తారో నాకు అంత ఐడియా లేదు. చూడాలి, ఏదో ఒక బీచ్కి వెళ్తే తీసుకెళ్తారని తెలుసు అంతా. అతను ఇలా రూమ్లోకి పడుకొని బోర్ కొట్టి అలా వెళ్దాం అని చెప్పి వెళ్తున్నా. 19 degrees centigrade. If it's been a really nice summer, it might get 20, but otherwise it's a really fresh thing to do. Skane is more or less all about fishing. Even though this town is very small, it has the largest fishing harbor in all of France. Died in 1946. He had 2 sons. The oldest one are actually a really great idea, because when you put up a tile roof, you have to make sure that they will stay put when we have a storm, and we have many storms up here. So you put some cement underneath the tiles, and when you get to the end of the roof, you can't do it from underneath, so you do it from the outside. And then to make it look nice, you paint it white. So we call it like the trimmings of the houses, and it's really beautiful. And it also makes sure that the Museum of Local History, and it's a museum that we are really proud of, because it's a museum that we have started, the Skaners have started themselves. It's an open-air museum, a matched black house as well, and that's what we call the Poor Fisherman's House. Very small. 9 people lived in that house. We know the family that lived there, and it was granddad, mom, dad, and 6 children, and in just a little while. But he took good care of these. He had a lot of help, of course, and he could tell the king that it was not a good idea with deciduous trees, and it became so much colder, and fishing the టూర్కి అందరూ ముసలి వచ్చారని చెప్పాను కదా. అయితే వాళ్ళు ఏదో కింద మీద పడెక్కి బస్సు ఎక్కారు, కానీ అందులో కొంతమంది మళ్ళీ ఇంకా దిగట్లేదు. దిగుతారేమో కానీ మళ్ళీ ఎక్కలేదు. కిందికి లేని చెప్పి ఒక ఇద్దరిని అయితే బస్సులోనే వదిలేసాం. బస్సులోనే వదిలేసి మిగతా వాళ్ళని తీసుకుని అలా వెళ్తున్నాం. అక్కడ బీచ్ బాగుంది, వ్యూ అయితే బాగుంది. ఇంకా ఇక్కడ మా కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు వచ్చారు, ఇంకా చాలామంది ఉన్నారు పబ్లిక్. కాకపోతే మా ముసలి వాళ్ళే నడలేకపోతున్నారు. అక్కడికి వెళ్ళాక ఏం చేస్తారో మరి. క్రూజింగ్ వచ్చి 16 days డెన్మార్క్లో స్టార్ట్ అయింది. డెన్మార్క్ నుంచి తర్వాత పోలాండ్, లిథువేనియా, స్వీడన్, ఫిన్లాండ్, జర్మనీ, బెల్జియం వెళ్ళి తర్వాత మళ్ళీ సౌతాంప్టన్లో క్రూజ్ ఎండ్ అయిపోద్ది. ఇది ఇంత 16 days. మధ్యలో కొన్ని రోజులేమో 4 days అనుకుంటే సీలో ఉంటున్నాం. అంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళటానికి టైం పడుతుంది. అది CDSలో సంవత్సరం మధ్యలో ఉంటాం, అది CD అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ వేరే కంట్రీకి వెళ్తాం. అలా 16 days క్రూజ్. 16 days క్రూజ్లో వచ్చిన టూరిస్టులందరికీ ఈ 16 days క్రూజ్లో ఒక 7 కంట్రీల వరకు కవర్ అవుతున్నాయి. ఈ 7 కంట్రీల్లో ఫేమస్ ప్లేసెస్లో అన్నీ పోర్ట్ ఏరియాలో, అంటే షిప్ పోర్ట్ ఏరియాలోనే తిరుగుతుంది కాబట్టి పోర్ట్ ఏరియాలో ఉన్న ఫేమస్ ప్లేసెస్కి అన్నీ తీసుకెళ్ళటం వాళ్ళని, గెస్టులని. అక్కడ షిప్ అవుతుంది, వాళ్ళు వెళ్తారు, బయటికి వెళ్తారు, చూస్తారు, మళ్ళీ వచ్చేస్తారు. మళ్ళీ రాగానే ఈవినింగ్ మళ్ళీ
షిప్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ కంట్రీకి వెళ్తుంది. అలాగా ఈ 16 days అలా తిరుగుతూ ఉంటుంది. ఇది సౌతాంప్టన్లో స్టార్ట్ అయింది క్రూజ్. ఇది మళ్ళీ సౌతాంప్టన్లో ఎండ్ అవుతుంది. అలా తిరిగి వచ్చి మళ్ళీ సౌతాంప్టన్లో ఎండ్ అవగానే వీళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ షిప్లకి కొత్త గెస్ట్లు వస్తారు. ఇదే ప్రాసెస్. దీన్ని క్రూజింగ్ అంట. ఒక క్రూజింగ్ అంటే ఇన్ని డేస్ అని ఉంటుంది. ఒక్కొక్కసారి 7 days, ఒకసారి 10 days, 15 days, 16 days అలా ఉంటుంది. ఈ డేస్ని కలిపి మొత్తం అంతా కలిపి క్రూజింగ్ అంటాం. దీన్ని ఒక 1 క్రూజ్ అంటాం. ఈ క్రూజ్ అవగానే మళ్ళీ నెక్స్ట్ క్రూజ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ క్రూజ్ ఒక 12 days, 7 days ఉంది. అది మళ్ళీ నార్వే వెళ్తున్నాం. మొత్తం వచ్చింది 27 మంది వచ్చాం. అందులో ఒకళ్ళు ఆల్రెడీ అక్కడే మిస్ అయ్యాడు కూడా. అంటే ఇంకో ఇక్కడ నుంచి ఆ చెట్ల వెనకాల నుంచి ఒకటి వెనక్కి వెళ్ళిపోతున్నాడు. నేనేమో ఎస్కాట్ కింద వచ్చా. ఎస్కాట్ కింద అంటే వీళ్ళైతే 5,000 టికెట్ వచ్చారు దీనికి. ఎస్కాట్ అంటే వచ్చిన వాళ్ళందరినీ బస్సు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఎక్కించి మళ్ళీ జాగ్రత్తగా దింపి మొత్తం అంతా కౌంట్ చేసుకుంటూ వాళ్ళని దగ్గర ఉండి చూసుకోవాలి. ఎక్కడైనా ఎవడైనా పడిపోతే జాగ్రత్తగా ఫస్ట్ ఎయిడ్ చేయించాలి వాళ్ళకి. మళ్ళీ తీసుకొచ్చి షిప్లో వదిలేసే వరకు రెస్పాన్సిబిలిటీ నాది. దాన్ని ఎస్కాట్ అంటారు. దానికి నేను ఎస్కాట్ కింద వచ్చా. 27 మంది వస్తే మధ్యలో ఒక్కొక్కటి అటు వెళ్తాడు, ఒకటి ఇటు వెళ్తాడు, ఒకడేమో నడలేరు. ఇంత నడలేనప్పుడు ఎందుకు వచ్చారో నాకు అర్థం కాదు. మళ్ళీ 5,000 ఎక్కటెట్. కానీ హ్యాపీగా షిప్లో కూర్చొని రెస్ట్ తీసుకుని రిలాక్స్ అవ్వచ్చు కదా. వచ్చి ఈ ముగ్గురు ఇక్కడ డిస్కషన్ ఏంటంటే అక్కడ ఇసుక మెత్తగా ఉందంట. అది వాళ్ళ డిస్కషన్. ఇసుక మెత్తగా ఉంది, జారిపోతుంది, నడలేకపోతున్నాము, కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. అది డిస్కషన్ వాళ్ళు. అవన్నీ టూర్కి వచ్చే ముందు చూసుకోవాలి వాళ్ళు. A lot of floodings and about 5, 6, 7 degrees colder all the time. So it was the same in the UK. It was in all the northern part of Europe. Actually, we had this. But because we didn't think, we just let the cows and the cattle and the sheep eat up everything. Austrian pine trees. అదే బస్సులో వచ్చినప్పుడు అయితే గైడ్ చాలా విషయాలు చెప్పింది. అందులో ఏంటంటే ఈ ఫీల్డ్స్లో ఏంటంటే ఎక్కువ సినిమా షూటింగ్ జరుగుతుంటాయంట. అండ్ ఇక్కడ బీచ్ హౌసెస్ అని చిన్న బీచ్ పక్కన చిన్న హౌస్లు ఉన్నాయి. సమ్మర్లో టూరిస్టులు అందులో వచ్చాక ఆ హౌస్లలో ఉంటారంట. అండ్ ఏంటంటే అందులో ఎక్కువ మంది పెయింటర్లు, కథలు రాసేవాళ్ళు వీళ్ళు ఎక్కువ ఉంటారంట. ఎక్కువ సెలబ్రిటీస్ వీళ్ళు వచ్చి ఇక్కడ ఉండి Is that where you go to see the 2 seas meet? Is that? Yeah, you can see the 2 seas if you go to the top. But you will see it later. Oh, right. Our last stop, you can see the big seas meet. Yeah. ఎంతమంది వచ్చారో మళ్ళీ లెక్కేసుకోవాలి. మధ్యలో చిన్న బ్రేక్ ఇచ్చారు. వీళ్ళందరూ ఏంటంటే కొంచెం పెద్దలు కాబట్టి మధ్యలో వీళ్ళకి రెస్ట్ రూమ్కి అయ్యి వెళ్తారేమో అని చెప్పి ఇక్కడ ఒక హోటల్లో ఆపాడు. హోటల్ అయితే చాలా బాగుంది. ఇంటీరియర్ అది బాగుంది. అది వరల్డ్ మ్యాప్. అది ఫస్ట్ చూసేదో అనుకున్నాం, తర్వాత చూస్తే అర్థమైంది వరల్డ్ మ్యాప్.
Normally people love that steak, you know. చిన్న కాఫీ బ్రేక్, కేక్ పెట్టారు. కేక్ చాలా బాగుంది. బస్సులో వచ్చే ముందు కేక్ బాగుంటుంది, కేక్ బాగుంటుంది, కేక్ బాగుంటుంది అని మా గైడ్ చాలాసేపు చెప్పి ఆ తర్వాత కేక్ మొక్క పెట్టింది. కేక్ బాగుంది, కేక్ ఎక్కడైనా బాగుంటుంది. అక్కడ నుంచి లొకేషన్ చేంజ్ చేసి వేరే లొకేషన్కి వచ్చాం. ఇక్కడ ఎక్కువ ఫిల్మ్ షూట్స్ అవి జరుగుతుంటాయంట. మ్యాక్సిమం అలానే ఉంది, ఆ ప్లేస్లోనే ఉంది. కాకపోతే అక్కడ పెద్ద గడ్డి లేదు, ఇక్కడ కొద్దిగా గడ్డి ఉంది అంతే. మిగతా అంతా సేమ్ అలానే ఉంది. బాగుంది వ్యూ. పెద్దగా జనమేం లేరు, ఉన్నారు కానీ మరి అంత ఏం కాదు, పర్లేదు. As you can see today, the spit is really pointed, and it's pointing towards Sweden. You find Sweden in that direction, Norway in that direction. So it's really pointed. We have a saying that the spit is always as never. Tomorrow it might not be pointed, or it might point the other way. It all depends on the wind and the current. But today it's really very pointy. So you can see, it looks as if people are in the middle of the sea, but they are actually at the spit. And that's the North Beach, where sand keeps coming and keep coming. And it grows 8 meters every year. And on this side, we need all the breakwaves. And of course the harbor is a big breakwave as well. Disposed of because really hard to get them out of here because the concrete is so strong. You need quite a lot of dynamite or what you use so it's really hard. So if they are not dangerous to people, they are just left there. So yeah. You see your ship? Yes, very clearly. Paintings from this beach. The beach, of course, was from here and all the way to the Royal Salon. But then we have the harbour, and it's been expanded twice, so now it's very big. The newest part was just finished 2 years ago, and they made the. There was any way to go inside? There is any way? No? Okay. The World War II time lo kattina bunker. ఈ బంకర్స్ వార్ టైంలో బాగా యూజ్ అవుతాయి. మనం సేఫ్ సైడ్ ఉండి అవతల ఎనిమీస్ని షూట్ చేయడానికి ఎక్కువ వాడతారు ఇది. దీని మీద ఒకవేళ బాంబ్ వేసినా కూడా ఏం కాదు, అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఇది. అంత స్ట్రాంగ్గా ఉండడం వల్ల తర్వాత అప్పుడు వరల్డ్ వార్ II టైంలో కట్టారు, కానీ దాన్ని ఇంకా తర్వాత డిస్ట్రాయ్ చేయలేదు. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దాన్ని ఇంకా ఏం చేయలేక దాన్ని అలా వదిలేశారు. ప్రజెంట్ అయితే
లోపలికి వెళ్ళడానికి అయితే చుట్టూరు తిరిగి చూసా, కానీ లోపలికి వెళ్ళడానికి ఏమీ దారి ఎక్కడ కనిపించలేదు. అక్కడ ఏదో చిన్న హోల్ ఉంటే అది అందులో అయితే నేను పడితే అంటే పట్టొచ్చేమో, లోపలికి వెళ్ళొచ్చు, మళ్ళీ బయటికి రావడం కష్టం. చిన్నది ఉంది, చూసా లోపల ఏముందా అని చెప్పి ఏం కనిపించలేదు. అయితే మామూలుగా లోపలికి వెళ్ళడానికి డోర్ ఉంటుంది అనుకుంటా, ప్రస్తుతానికి అయితే డోర్ ఏం లేదు అక్కడ. చూసాను చుట్టూరు, అక్కడ డోర్లో ఉంది కానీ దాన్ని క్లోజ్ చేస్తారు, దాన్ని కూడా ఒక గోడలా కట్టేసి క్లోజ్ చేసేసారు. నాకు తెలిసి ఇదే డోర్ లోపలికి వెళ్ళడానికి, కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏం లేదు ఇక్కడ, లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఎప్పటిదో పాతి కరెక్ట్గా నేను వచ్చిన రోజే World War II ఎండ్ అయిన రోజు అంట, ఇది అప్పటిది. అది ఆ తర్వాత అది చూసుకొని మళ్ళీ వెనక్కి బయలుదేరాం, మళ్ళీ వెనక్కి షిప్కి వెళ్ళిపోతున్నాం. ఇవాళ నైట్ మళ్ళీ షిప్ స్టార్ట్ అవుతుంది. రేపు కూడా డెన్మార్క్లోనే, కాకపోతే అది వేరే ఏరియా. తర్వాత పోలాండ్. రేపు కూడా ఒక టూర్కి సైన్ చేశా, మరి వెళ్తాం లేదో తెలీదు.